సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత స్పందించారు. శ్రీతేజ చికిత్స కోసం 25 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామంటున్న అల్లు అర్జున్ మాటల్లో నిజం లేదన్నారు. 10 లక్షలకు మాత్రమే డీడీలు ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించిందని తెలిపారు. ఈ విషయంలో రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడడం కూడా బాధాకరమన్నారు. ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే, బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ. ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? ఇక్కడ జరిగినటువంటి వ్యక్తిగత ఒక వ్యక్తి వల్ల జరిగినటువంటి నష్టం కోసమే కదా ప్రభుత్వం నిలబడి మాట్లాడుతుంది ఈరోజు. మరి దానికి ఎందుకు మీరు సామాన్యుల పక్షాన నిలబడి మాట్లాడట్లేదు అని ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ అడుగుతున్నా. రేవతి కుటుంబానికి సపోర్ట్ అని ఎందుకు చెప్పట్లేదు మీరు? వారికి వెళ్ళి మీరు వారి కుటుంబానికి ఇంతవరకు ఎవరైనా వెళ్ళి ప్రతిపక్షంగా ఒక్కడన్నా పలకరించిర్రా? వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడినరా? హిందువులుగా చెప్పుకుంటున్నారు కదా మీరు, మేము సామాజిక వర్గం హిందువులు కాదా? మా రేవతి హిందువు కాదా? మా ఆర్యవైశ్యులు హిందువులు కాదా? కనీసం పరామర్శ 20 రోజుల తర్వాత ఈ రోజు బండి సంజయ్ పోయి వారి కుటుంబాన్ని పరామర్శిస్తాడంట. నిన్నటిదాకా సపోర్ట్ అని చెప్పి అందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత ఈ రోజు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శిస్తాడు, ఆసుపత్రికి వెళ్తాడు. ఏనాడు ఏది చేయలేదు ఆర్యవైశ్యుల కోసం, ఇప్పుడు కూడా చెయ్యరు. మాకు అది వరకు 10 ఏళ్లలో మేము కార్పొరేషన్ అడిగితే కేసీఆర్ కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడండి మా విషయంలో. అలాంటి వాళ్ళకి ఈ రోజు నేను ఈ వేదిక ద్వారా వారిని నేను ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. ఈయన కూడా క్షమాపణ చెప్పాలి. అల్లు అర్జున్ వారి కుటుంబానికి మేము డబ్బులు ఇచ్చాము, ఇప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ భరించినామని చెప్పినటువంటి మాటని వెనక్కి తీసుకోవాలి. 25 లక్షలు ఇస్తామని చెప్పి అందులో 10 లక్షలకు మాత్రమే డీడీలు తీసి వారి కుటుంబాన్ని మొత్తం కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నట్టు బిల్డప్లు ఇచ్చినటువంటి ఈయనకి తప్పుడు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి విషయం తప్పుడు. ఈ రోజు పోలీసు వారి వ్యవస్థ వారు పనిచేసుకుంటే పోలీసుని తప్పుడు పడుతున్నారు. ఈ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ మా ప్రభుత్వంలో లేదు. న్యాయమైన పాలన, ప్రజా పాలన నడుస్తోంది. స్వేచ్ఛగా అధికారులకు పని చేసుకొని ఇస్తుంది మా ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు పని చేసుకొని ఇవ్వడానికి మీరు ఈ రోజు స్వేచ్ఛ నీయకుండా ప్రతి నిమిషం ఇబ్బంది పెడుతున్నటువంటి మీకు ఎవరు కూడా క్షమించరు.